అని చెప్పాడు తెలుసా? అయ్యగారు మొదట మైక్ పెట్టి అనౌన్స్ చేసినప్పుడు పనులు బట్టలు బయటేసుకోమనంట. ఏం బయటేసుకోమని చెప్పండి? బట్టలు, ఇడిచిన బట్టలు ఉంటాయి కదా, అవి బయటేసుకొని తడిపేసుకునే పని అప్పుడు మొదలెట్టాలంట. ఆ తర్వాత పాటలు పాడుతున్నంతసేపు ఇక పనులన్నీ చేసుకొని ఇంకా పాటలేగా. దేవుడు ఏంటో సరిగా తెలియనప్పుడు మా చిన్నప్పుడు మా అమ్మగారు ఇచ్చిన కానుక మాత్రం, అరే అది దేవుని సన్నిధిలో కానుకేయకుండా కొనుక్కున్నావు కళ్ళు పోతాయి జాగ్రత్త, కాళ్ళు ఇరిగిపోతాయి జాగ్రత్త అని బెదిరించేవాళ్ళు పెద్దోళ్ళు. ఆ భయంతో ప్రార్థనలు ఎక్కడున్నా, ఎటు తిరుగుతున్నా, ఎటు ఆడుతున్నా, ఎక్కడ ఏం చేస్తున్నా కానుకల పాటలు తెలుసుగా. సమర్పణ చేయుము అనగానే, నావన్నీ అంగీకరించానగానే ఎక్కడోళ్ళు అక్కడ ఆటలు వదిలిపెట్టి గబగబా పరిగెత్తుకొచ్చి ఆ కానుకేసేసి, అబ్బా మేము దేవుని బాగా ఆరాధించేసాం అనుకునేవాళ్ళం. మేము దేవునికి మేము ఇచ్చేసాం, మా పని అయిపోయింది. ఈ రోజున మనం ఎలా తయారంటే, మనం అనే మాట నేను ఉపయోగించిన ప్రతిసారి దానిలో నేను తప్పకుండా ఉన్నానని మీరు అర్థం చేసుకోవద్దు. అంటే నేను కూడా అటువంటి నైజంలో ఉండి విడిపింపబడిన వాడని అర్థం చేసుకోండి. నేను అతిశయించకుండా మన అనే మాట ప్రతిదానికి వాడతాను, మన అనే వాడతా. మీరు పాప ఒప్పుకోళ్ళు కూడా నేను మన అని అంట. ఎందుకనంటే హే ప్రభు యేసు అనే పాట తీయండి ఒకసారి. దానిలో 307వ పాటలో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఎంతమంది దగ్గర ఉన్నాయి చూపించండి. 1 2 3 4 5 6 7 ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారంటండి. వెరీ గుడ్. తెచ్చుకోండి బైబిల్తో పాటు మన అంటే కొత్తగా వచ్చిన పాటలు పాడడం తప్పేం కాదు, కానీ అవే పాడకూడదు. మనం గంభీరమైనటువంటి భక్తి పరులు రాసినటువంటి కీర్తనలు, వీళ్ళలో ఎటువంటి అతిశయం కనబడదు అసలు ఈ పాటల్లో. 2వ వచనం చదవండి, 2వ చరణం. విఫలులు అంటే పతనం అయిపోయిన వాళ్ళం. విఫలులు. మనం ప్రార్థన చేస్తే మనం గొప్పోళ్ళం కాబట్టి ఆయన జవాబు ఇవ్వలేదంట. ఈ పాట రాసింది ఎవరంటే మాసిలమన్ గారు, గొప్ప దైవజనుడు. ఆర్ఆర్కే మూర్తి గారి ముందు తరం ఆయన. ఆర్ఆర్కే గారి కంటే కొంచెం ముందు ఆయన మాసిలమన్ గారు, గొప్ప పండితుడు, భక్తుడు. కుమ్మరి పాట కూడా ఈయనే రాసింది. విఫలలు చేసిన విజ్ఞాపనలకు, ఈ విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. మనం ఎంత విడిపింపబడినా ఎక్కడో చోట మనం తెలియని రంగంలో, మీకు ఒక సంగతి తెలుసా, తప్పని తెలిసిన తర్వాత విడిచిపెట్టేవాడు ఆడెప్పుడు మలుచుకోవడానికి దేవునికి లోబడడానికి సిద్ధంగా ఉన్నవాడు. కానీ తప్పని తెలిసి కూడా ఇదే కరెక్ట్ అని అనుకునేది ఉంటుంది చూసారా, అది ఎప్పుడు భయంకరమైనటువంటి స్థితికి తీసుకొని వెళ్తుంది, మనల్ని దిగజార్చేస్తుంది. కాబట్టి మన అనే మాట వాడుతుంటే నేను కూడా లేట్ వస్తున్నానని కాదు, నేను కూడా ఇలా అంటే నాకు తెలియని విభాగాల్లో నేను నా పొరపాటు ఉండొచ్చు. దానికి నేను ఎప్పుడు కూడా దేవుని వాక్యం యొక్క చిత్రం ఏంటో తెలుసా, ఒక విషయాన్ని మనం చెప్పినప్పుడు ఆ విషయాన్ని సరి చేసుకుంటే నెక్స్ట్ కొంచెం అర్థం అవట్లా చూడు సరి, నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్తాడు ఆయన. నెక్స్ట్ మనలో ఉన్న లోపం ఏంటో తెలియజేస్తాడు. ఒక దగ్గర సరి అవుతే నెక్స్ట్ మనం సరి అవ్వాల్సింది ఎక్కడో చూపిస్తాడు ఆయన. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పిన మాట? మనం ఒక విషయం దేవుడు వాక్యం ద్వారా నువ్వు ఇక్కడ సరిలేవని చెప్తాడు. ఆ విషయంలో మనం సరి చేసుకుంటే నెక్స్ట్ స్థాయికి తీసుకెళ్తాడు. స్థాయి ఉంటుంది ఆధ్యాత్మిక స్థితిలో కూడా. మీకు సింపుల్గా అర్థం అవ్వాలి అంటే, షడ్రక్ మెషక్ అబేద్నెగోల స్థాయి ఎంతంటే, అగ్నిగుండం ఎదురుగా ఉన్నా కానీ గెలిచే అంత స్థాయి వాళ్ళది. హల్లెలూయా.
చెప్పండి గట్టిగా. ఊహించండి మన స్థాయి. మనం ఎంత తక్కువ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలన్నీ ఒకదాని తర్వాత ఒకటి దాటుకుంటా వచ్చేస్తే ఎక్కడ ఇంకా అంతగా ట్రైనింగ్ ఇస్తాడు మనకు ఆయన. ఆ అంతరంగంలో జరుగుతున్న మార్పు మనకే తెలుస్తుంది, దేవునికే తెలుస్తుంది, మనకే తెలుస్తుంది. అబ్రహాం స్థాయి అంతా, అబ్రహాం స్థాయి దాదాపు 75 సంవత్సరాల తర్వాత పుట్టిన కుమారుణ్ణి, అంటే దేవుడు వాగ్దానం చేసిన తర్వాత 25 సంవత్సరాల తర్వాత పుట్టిన కుమారుణ్ణి తృణప్రాయంగా ఇచ్చి వేయడానికి సిద్ధపడ్డంత స్థాయి అబ్రహాంది. మన స్థాయి అంతా, పిల్లోడికి వారం రోజులు ప్రార్థన పెట్టుకున్నా, 7 రోజులు ప్రార్థన చేసినా పిల్లోడికి జ్వరం తగ్గపోతే ఈ దేవుడు నాకేం చేశాడు అని దేవుణ్ణి విడిచిపెట్టే అంత దిగజారిన స్థాయి మనది. దేవుడు ఎంత బాగా అర్థమైతే మనలో ఎంత భయంకరమైన లోపాలు ఉన్నాయో మనకు తెలుస్తుంది. సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. రైట్, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటి అని అంటే, మానసిక శారీరక సమస్యలు కలిగిన వారి సంరక్షణ. సండే మానసిక శారీరక వైకల్యం కలిగినటువంటి వారిని సంరక్షించే ఆదివారం. నేను తెగించి పేర్లు చెప్పను, మన సంఘంలో ఉన్న వాళ్ళు వికలాంగులు, వైకల్యం కలిగిన వారు పేర్లు చెప్పను. ఎందుకనంటే మా పిల్లలు వికలాంగులా అని అడుగుతారేమో అనే భయంతో. అంగవైకల్యం, శారీరక మానసిక వైకల్యం కలిగిన వారి సంరక్షణ ఆదివారం అన్నమాట. చూసారా, దేవుని వాక్యంలో ఎన్ని విషయాలు ఉన్నాయో. ఈనాటి క్రైస్తవ సమాజం ఎంత స్వార్థపూరితంగా తయారైంది అని అంటే, మనం బాగుంటే చాలు, మనకు ఒక ఇల్లు ఉంటే చాలు, మనకు పిల్లలు ఉంటే చాలు, మన పిల్లలకు ఉద్యోగాలు ఉంటే చాలు, మనమందరం రక్షింపబడి ఉంటే చాలు, ఇక ఎవడేమైపోయినా పర్వాలేదు అనేటువంటి ఒక దిగజారినటువంటి ఆధ్యాత్మిక భ్రష్టత్వంలోకి జారిపోయింది ఈరోజు సంఘం. కానీ అపోస్తుడైన పౌలు చెప్పినట్లుగా మెలకువగా ఉండండి అన్నట్లుగా మేల్కొనిన సంఘం కానీ ఉంటే, ఎలర్ట్గా ఉన్న సంఘం కానీ అయి ఉంటే, దేవుని విషయంలో జాగ్రత్త కలిగిన వారంగా మనం ఉంటే, భారతదేశం ఎప్పుడో అభివృద్ధి చెందిపోయేది. దీనికి ఉదాహరణ చెప్తున్నాను నేను మీకు. సమర్పించబడిన మిషనరీలు వచ్చి వారి సొంత డబ్బుని వెచ్చించి, ఇంగ్లాండ్ గవర్నమెంట్ కాదు మనకు సువార్తను అందించింది, ఆంగ్లేయులు కాదు మనకు సువార్తను అందించింది. ఆంగ్లేయులు, మీరు సంఘ చరిత్రను చదివితే ఆంగ్లేయులు మిషనరీల్ని భారతదేశంలోనికి అలౌ చేయలేదు. ఎందుకు రానివ్వలేదో తెలుసా? వీరి రాజకీయంగా వీరికి తేడా వస్తుందని. భారతదేశంలో అందరూ హిందువులు, హిందూ మతం కోసం చచ్చిపోవడానికైనా సిద్ధపడతారు వాళ్ళు. ఒకవేళ క్రైస్తవ్యం వచ్చి అందరూ సమానమే అంటది, ఈ మిషనరీలు వచ్చి మీరందరూ సమానం అని చెప్తే రివోల్ట్ వస్తుంది, ఇక్కడ నుండి మన మీద తిరుగుబాటు వస్తుంది అని ఆంగ్లేయ పాలకులు మిషనరీస్ని రానివ్వలేదు భారతదేశంలోకి. నా మాట స్పష్టంగా ఉందా? అర్థమవుతుందమ్మా? గందరగోళంగా ఉందా? అర్థమవుతుంది. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళు ఆంగ్లేయ పరిపాలకులు ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ వారు ఎలాగూ సువార్తను ఆటంకపరుస్తున్నారో, కొత్తగా గత సంవత్సరం ప్రభుత్వం ఏర్పడగానే బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి కూటమి ప్రభుత్వంలోని నాయకుడైన పవన్ కళ్యాణ్, జనసేన నాయకుడైన పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఏమన్నాడు తెలుసా? చర్చిలు ఎన్ని ఉన్నాయి లెక్క తీయండి అని అన్నాడు. అంటే ఈ పవన్ కళ్యాణ్ ఆయనకి చెప్పింది కాదు, బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎత్తుగడ, క్రైస్తవ్యాన్ని అణచివేయాలనేటువంటి ఎత్తుగడ. అంటే ఎక్కడ అవకాశం దొరికినా క్రైస్తవ్యాన్ని అణిచివేయాలనేటువంటి ధోరణి ఇప్పటి ప్రభుత్వాల్లో ఎలాగుందో, ఆనాటి ఆంగ్లేయుల్లో
ఒక ఆకు ఎక్కువ చదివారు వాళ్ళు, ఇంకా ఎక్కువ. ఒక అపోహ ఏంటంటే ఆంగ్లేయులు వచ్చి క్రైస్తవ్యాన్ని అంటించారు, ఆంగ్లేయ పరిపాలకుల ద్వారా క్రైస్తవ్యం వచ్చింది అని చెప్తూ ఉంటారు. ఇది ఉట్టిదే, ఇది అబద్ధం, పచ్చి అబద్ధం. అయితే ఆంగ్లేయ పరిపాలనలో ఉద్యోగులు కూడా క్రీస్తుని నమ్మిన వారు, సర్ ఆర్థర్ కాటన్ లాంటి వారు దేవునికి సమర్పించుకున్న ఉద్యోగి ఆయన. అలాంటి వారు భారతదేశానికి ప్రభుత్వంలో ఉండి కూడా సేవ చేశారు. అయితే ప్రభుత్వం, ఆనాటి ఆంగ్లేయ ప్రభుత్వం సువార్తను ఆటంకపరిచినటువంటి సమయంలో సువార్థికులు భారతదేశానికి దొంగచాటుగా వచ్చారండి. అయినా భారతదేశంలోకి రానీకపోతే ఆధునిక మిషనరీలో ఒక ఆయన్ని మీకు జ్ఞాపకం చేస్తా, విలియం కేరీ. ఆయన్ని భారతదేశంలోనికి ఆంగ్లేయులు రానీకపోతే ఆంగ్లేయ పరిపాలన లేని సిరంపూర్ అనేటువంటి ప్రాంతంలో తన సేవను అది కూడా భారతదేశంలో ఒక భాగమే, కానీ అక్కడ ఆంగ్లేయుల యొక్క ప్రభావం అంతగా లేదు. అటువంటి స్థలములో ఆయన దిగి భారతదేశానికి ఆయన అందించిన సేవలు వర్ణనాతీతం. ఆయన ఒక్కడే. ఆయనతో సహకరించిన వారు ఉన్నారు, 3 మిషనరీలు ఉన్నారు. జెఫ్ మార్ష్మెన్, జాన్ అనేటువంటి ఇంకో 2 మిషనరీలు కూడా ఉన్నారు. అయితే అటువంటి మిషనరీలు వచ్చి యేసుని నమ్ముకున్నాం మేము మాత్రమే కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ చీకటి నుండి వైదొలిగి, లోకము నుండి వైదొలిగి దేవుని రాజ్య స్థాపన ఇక్కడ జరగాలని వారు దేవుని రాజ్య స్థాపన కొరకు వారి ఆస్తిని పోగొట్టుకున్నారు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారు, సమస్తాన్ని పోగొట్టుకున్నారండి క్రీస్తుని మనకి పరిచయం చేయడం కోసం. విలియం కేరీ గురించి చెప్పాలి అని అంటే ఆయన ఎంత ప్రయాసపడ్డాడంటే, మన సంస్థలో కొంతమంది పాస్టర్ గారు, బిషప్ గారి దగ్గరికి వెళ్ళి ట్రాన్స్ఫర్ అడుగుతారు. ట్రాన్స్ఫర్ అడిగే సమయంలో మాకు అక్కడ వాతావరణం వల్ల, అక్కడ నీళ్ళు వల్ల, కాబట్టి మాకు ట్రాన్స్ఫర్ చేయండి అని అడుగుతారు. తప్పులేదులేండి అలా అడగడంలో, మనకు ట్రాన్స్ఫర్ అనేటువంటి ఒకటి ఉంది కాబట్టి. అయితే నేను ఇప్పుడు ఈ విషయం చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. విలియం కేరీ అనే ఆయన ఇంగ్లాండ్ దేశస్థుడు. భారతదేశానికి వస్తే ఇక్కడ వాతావరణం వాళ్ళ పిల్లలకి సరిపడక ఒకరి వంట ఒకరు చనిపోయారండి. పిల్లలు చనిపోతే జనరల్గా వాళ్ళు ఎవరన్నా కానివ్వండి వచ్చి సపోర్ట్గా నిలబడతారు. చచ్చిపోయిన ఇంటికి వచ్చి అందరూ వస్తారు కదా. కానీ మన భారతదేశంలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా? ఎలా ఉండేవో తెలుసా? ఎలా ఉంటాయి కాదు, మళ్ళీ ఇప్పుడు ఉల్టా అవుతుంది ఇది. మా చిన్నప్పుడు అండి, ఈ ఊర్లో ఎవరు చచ్చిపోయినా ఆ ఊరు జనం అంతా అక్కడే ఉండేవాళ్ళు. ఆ ఊర్లో ఉన్న పెద్ద తలకాయలంతా ఒక పక్కన కూర్చొని వాళ్ళు ఏదో చేసుకునేవాళ్ళు. ఊర్లో ఉన్న ఆడవాళ్ళు పెద్దోళ్ళు పక్కన ఉండేవాళ్ళు. దుఃఖంతో ఉన్న కుటుంబానికి ఊర్లో ఉన్న కుటుంబాలన్నీ అండగా ఉండేవి. ఈ రోజున ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఏం జరుగుతుంది? ఇంటోళ్ళు కూడా ఉండలేదండి. ఇంటోళ్ళు కూడా ఉంటలా. 4 కొడుకులైతే 3 పోతున్నారు. నువ్వు ఉండరా అని డ్యూటీ వేస్తున్నారు, లేదా అతనికి కొద్దిగా ఇష్టమై అట్లా ఉంటున్నాడేమో మనకు తెలియదు. ఉల్టా అయిపోయినాయి పరిస్థితులు. క్రీస్తుని నమ్మి, క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఈ దేశంలోనికి వచ్చిన మిషనరీలు వాళ్ళు చేసినటువంటి సేవ. అటువంటి పరిస్థితిలో మన భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఎవడన్నా గుంటలో పడిపోయాడు అనుకో, దారిని పోతున్నాం అనుకో, అంటే కులాలు అనేవి అసలు లేవండి. నేను ఇది మనకు అర్థం అవడం కోసం మాత్రమే చెప్తున్నాను. గుంటలో పడిపోయాడు అనుకో, భారతదేశంలో ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు వెళ్తా ఉన్నారనుకో, వెళ్తా ఉంటే వాడి కర్మ, చెప్పండి, వాడి కర్మ. అందుకే వాడు గుంటలో పడ్డాడని చెయ్యి ఇచ్చేవాళ్ళు కాదు.
అసలు క్రైస్తవ్యం మనం ఇలా ఉండడానికి వీల్లేదు, ఎలా ఉండేది ఇప్పుడు ఎలా నిస్తేజంలోనికి వెళ్ళిపోయాం అనే దాని గురించి నేను మాట్లాడడానికి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటూ వస్తున్నా. విలియం కేరీ అక్కడికి వచ్చి సమాజంలో ఉన్నటువంటి పీడింపబడుతున్న వారి పక్షాన ఆయన ఎంత కృషి చేశాడంటే, తన కుటుంబంలో పిల్లలు ఒకరి తర్వాత ఒకరు చచ్చిపోయిన పిల్లల్ని గొయ్యి తీయడానికి ఎవరు రాకపోతే తన పిల్లల్ని పాతిపెట్టడానికి తనే గొయ్యి తీసుకున్నాడు. ఇదంతా చూసిన తన పిల్లలు ఒకరి వెంట ఒకరు చచ్చిపోవడం, ఎవరు సహకరించకపోవడం, ఇదంతా చూసిన తన భార్యకు మెంటలు వచ్చేసింది. ఏంటండి? మెంటలు వచ్చింది. ఎందుకు ఇదంతా? ఆ నష్టం అంతా ఎందుకు జరిగిందో తెలుసా? కేవలం ఒకటే, ఆయన టార్గెట్ ఏంటంటే, నేను క్రీస్తుని నమ్మాను, క్రీస్తుని నమ్మిన నేను నా క్రీస్తుని వీళ్ళకు కూడా పరిచయం చేయాలి. ఇక్కడ అన్ని రుగ్మతలు ఉన్నాయి, ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇదిగో ఒకరికి బాగోపోయిన ఇంకొకరు పట్టించుకోవట్లేదు, వాళ్ళ కర్మ వాళ్ళదే అంటున్నారు, బతికి ఉన్న వాళ్ళని చంపేస్తున్నారు, ఎవరైనా చచ్చిపోతే కనీసం పలకరించడానికి కూడా రావట్లేదు అని ఇటువంటి దుర్భరమైన పరిస్థితిలో ఉన్న ఇండియాలో తన కుటుంబం అంతా నాశనం అయిపోతున్నా కానీ నా తోటి సహోదరులు, నా భారతీయులు, నా పక్కన ఉన్నటువంటి లేదా మనుషులుగా పుట్టినటువంటి మానవులు క్రీస్తు ద్వారా వెలిగించబడాలని తనంతా నష్టపోయినా కానీ క్రీస్తు కొరకు నిలబడి సంఘాన్ని ఈ రోజున స్థాపించాడు. హల్లెలూయా. అటువంటి వారు స్థాపించిన సంఘాలు ఓనాడు దేదీప్యమానంగా ఉండే. ఉచితంగా విద్య, ఉచితంగా వైద్యం. దీనిలోకి నకిలీ క్రైస్తవ్యం వచ్చేసింది. చెప్పండి. నకిలీ. అసలీతో ప్రమాదం లేదు, నకిలీతోనే అసలు ప్రమాదం. ప్రభువు వారు పదే పదే మనల్ని హెచ్చరించింది దేని గురించో తెలుసా? దేని గురించి హెచ్చరించారు? అబద్ధ బోధ. గొర్రె చర్మము కప్పుకున్న క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యకు వస్తాయి. నిన్నటి రోజున పెళ్లి జరిగింది మన చర్చిలో. ఎంతమందికి తెలుసా? ఏంటి వీళ్ళు ఎవరికి తెలియదు అంట. పాపం చాలా ఆలస్యంగా వచ్చారు. ఎంత ఆలస్యంగా వచ్చినా నేనేం చేస్తానంటే, ఏది తక్కువ చేయకుండా, టైం వేస్ట్ చేయకుండా అన్నీ చేస్తాను అనమాట. వీళ్ళు పేదోళ్ళు ఆలస్యంగా వచ్చారు, వీళ్ళు డబ్బు ఉన్నోళ్ళు, వీళ్ళదొక రకంగా వాళ్ళదొక రకంగా చేసే మనసు లేదు. క్రీస్తుని కలిగి క్రీస్తు అందరిని ఎలా సమానంగా చూస్తాడో అలా చేయడానికి నా వంతు నేను కృషి చేస్తా. ఇక్కడ ఆలస్యమైంది కదా, గందరగోళంగా ఉంది చర్చి. ఆరాధన టైంలో గందరగోళంగా ఉంటే దేవుని గురించి తెలిసిన వాళ్ళు ఊరుకుంటారా? ఏం చేయాలి? సరి చేసుకోవాలి. క్రమపరుచుకొని చక్కగా ఒకదాని వెంట టైం టు టైం చక్కగా చేసుకుంటూ, నేను ఎక్కడ ఒక్క నిమిషం ఆలస్యం అయితే వాళ్ళు రావడం వల్ల, తల్లిదండ్రులు రావడం వల్ల, వాళ్ళ లేట్ అయింది, కానీ ఇక్కడి నుంచి ఆరాధనలో ఏ లోపం లేకుండా అన్నీ చక్కగా చేసుకుంటూ వెళ్తా ఉంటే బయట ఉన్న కొంతమంది అంటారంట, ఇంకెంతసేపు ఉంచుతారా లోపల, తీసుకురండి. ఈ రోషం ఎక్కడ లేదు వాళ్ళకే. పెళ్లి కొడుకుని తయారు చేసి తొందరగా తెచ్చే దగ్గర లేదు. పెళ్లి కూతురు గంటలు అంటే ఇక్కడ నిన్న జరిగిన వివాహంలో పెళ్లి కొడుకు తొందరగా వచ్చాడు, పెళ్లి కూతురు తొందరగా వచ్చారు. దానిలో మనం ప్రశంసించాలి. వాళ్ళు లేటుగా వచ్చినా తయారవడానికి గంటలు ఇళ్లలో ఉండలా, గబగబా వచ్చేసారు. ఈ తొందర ఎక్కడ ఉండాలి వీళ్ళకి? 10:30కి వివాహం పెట్టాం కానివ్వండి అని అక్కడ అరవాలి. పెళ్లి కూతురు ఇంటి ముందు అరవాలి. దమ్ముంటే అక్కడ అరగాలి. ఎక్కడ అరుతారు వీళ్ళు? పాస్టర్ గారు ఏం అనలేడుగా తిరిగి. ఎంజాయ్ చేస్తాడంట్రా, లాగండి, పేకండి. మనము సంఘంలోనికి ఏం ప్రవేశించింది? లోకం. ఇది ప్రమాదం. మిషనరీలు భారంతో విద్య ఫ్రీ, వైద్యం ఫ్రీ, సేవ, నిజమైన దేవుడు ఏంటి, మనుషులు ఎలా ఉండాలి అని మనకి నేర్పిస్తే దీనిలోనికి అసలీకి
మధ్యలోకి నకిలీ వచ్చి ఏం చేసిందో తెలుసా? స్కూళ్ళు పోయాయి, హాస్పిటళ్ళు పోయింది. ఇప్పుడు వైద్యానికి వెళ్తే అసలు ఆ నిజమైన వైద్యం చేస్తున్నాడు, వ్యాపారం పేరట చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు ఎవరికి తెలియట్లా. బెజవాళ్ళు కాస్తో కోస్తో వైద్యం దొరుకుతుందని అంటే అమెరికన్ హాస్పిటల్. అక్కడ కూడా అంత ఖచ్చితంగా జరుగుతుందని చెప్పలేము, అది కూడా వ్యాపారంలా తయారైపోయింది. క్రైస్తవ్యం నిమ్మకు నీరెత్తినట్లుంటే సమాజం చెడిపోద్ది. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? మీరు లోకానికి వెలుగు, మీరు లోకానికి ఉప్పు అని అన్నాడు. క్రైస్తవ్యం ఎవడేం పోతే నాకేంటి, నేను నా బతుకు నా భక్తి నేను చేసుకుంటా, నేను బతుకుతా అనేది కాదు. అందుకే సమాజానికి గురించినటువంటి అన్ని కోణాలను స్పర్శిస్తుంది వాక్యం. ఈరోజు వాక్యం ఏంటో తెలుసా? అంగవైకల్యంతో బాధపడుతున్న వారి రక్షణార్థం మనం చేయాల్సిందేదైనా ఉందా అని మనల్ని మనం చూసుకొని, ఒకవేళ ఎక్కడన్నా మనం వాటిల్లో నులివెచ్చగా ఉంటే, పట్టించుకోకుండా ఉంటే మనం పట్టించుకోవాలని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఈరోజు అంశం ఏంటంటే వైకల్యం అంటే అంగవైకల్యం. ఏదో ఒక వైకల్యంతో బాధపడే వారిని సంరక్షించటం, వారికి గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వడం. చెప్పండి, ఎవరిని? అంగవైకల్యంతో అచేతనంగా ఉన్నవారిని, సామర్థ్యం లేని వారిని, అది మానసికంగా కానీ శారీరకంగా కానీ వాళ్ళు అచేతనంగా ఉన్నప్పుడు వారికి అండగా ఉండాలంట, వారి సంరక్షించాలి. అండ్ దెన్ గౌరవాన్ని ఇవ్వాలి. ఏమివ్వాలి చెప్పండి? అచేతనంగా ఉన్న వాళ్ళని గౌరవించడం చాలా అరుదు. కించపరుస్తూ మాట్లాడుతున్నారు. పేషెంట్లని లేదా అంగవైకల్యంతో బాధపడే వారిని కించపరచడం, తృణీకరించడం, అవమానపరచడం మనం బహిరంగంగానే చూస్తాం. ఒకవేళ ఎవరికైనా కుంటుతూ నడుస్తున్నాడు అనుకోండి, ఒక వ్యక్తి కుంటుతూ నడుస్తున్నాడు అనుకో, మనం ఏమని పిలుస్తాం? కుంటోడా. ఎంత బరితెగింపు మనకి! నిన్ను వలే అని ప్రేమించు అని దేవుడు చెప్పాడంటే ఏంటి అర్థం? ప్రతి మానవుడు దేవుని స్వరూపి. దేవునికి స్తోత్రం. దేవుని స్వరూపంతో ఉన్న వ్యక్తిని కించపరచకూడదు, తోలనాడకూడదు. వారు ఏ మతానికి చెందిన వారైనా, హిందువులైనా, ముస్లింలైనా, దేవుడు లేడని చెప్పే వాళ్ళైనా, వాళ్ళు ఎవరైనా సరే మన తోటి మానవులు. వాళ్ళు దేవుని స్వరూపంలో చేయబడ్డ వాళ్ళు. మన వలె వారిని చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి క్రైస్తవుని పైన ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కొన్ని సంగతులు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ 46వ కీర్తన చదివాం మనం. 146వ కీర్తన 146వ కీర్తన చదివాం. ఆ 146వ కీర్తనలో 7వ వచనం చదవండి. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి గొనువారికి ఆహారం దయచేయును, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గుడ్డి వారి కన్నులు తెరువ చేయవాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు, యెహోవా పరదేశులను కాపాడు, యెహోవా ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. ఈ మాటలన్నీ దేవుడు చేస్తాడని రాయబడేదే. ఆయన చేస్తాడట. గుడ్డి వారికి చూపునిస్తాడట, ఆహారం లేని వారికి ఆహారం ఇస్తాడట, కుంటి వారిని లేవనెత్తుతాడట, కృంగిన వారిని లేవనెత్తుతాడట. దీనికంటే ముందు ఎవరు ముందున్నారు? వాళ్ళు ఎవరు చూస్తా ఉన్నారు? వాళ్ళని మనం చూస్తా ఉన్నాం.
వారిని చూసి మనం ఎలా స్పందిస్తామని మనకు అవకాశం ఇస్తున్నాడు ఆయన. ఆయన స్వరూపంలో చేయబడిన మనం, ఆయన పేరు పెట్టబడిన ఇజ్రాయేలు జనాంగం, ఆయన నామమును ఆరాధిస్తున్నటువంటి క్రైస్తవ జనాంగం, తండ్రి లేని వారి పట్ల, విధవరాలి పట్ల, బలహీనుల పట్ల, కృంగిన వారి పట్ల, కుంటి వారి పట్ల, గ్రుడ్డి వారి పట్ల, మానసికంగా కృంగిపోయిన వారి పట్ల నువ్వెలా స్పందిస్తున్నావు? నీ స్పందన ఎలా ఉంది అని మనకు అవకాశం ఇచ్చి, మనము మన ముందున్నటువంటి ఆ పరిస్థితిని నిర్లక్ష్యం చేసిన ఎడల ఆయన ఏమంటున్నాడు తెలుసా? న్యాయం చేస్తా. చెప్పండి. దేవుని భయం మనకుంటే ఒక్కొక్క దేవుని మాట తోటలాగా మన లోపలికి వెళ్ళిపోవాలా. దేవుడు న్యాయం తీర్చే దేవుడు, న్యాయం తీర్చే దేవుడు. ఇక్కడ చూడండి, మొదటి పాఠంలోకి వద్దాం. సమూయేలు గారు రాసిన 2వ గ్రంథంలో 9వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అంగవైకల్యం కలిగిన వ్యక్తి. ఆయన పేరు మెఫీబోషెత్. మెఫీబోషెత్ అనే మాటకి అర్థం ఏంటంటే బాల్. నన్ను పోషించేవాడు బాల్. బాల్ అంటే దేవత, అన్యదేవత, బబులోను దేవత, బయలు దేవత, అశూరీలు ఆరాధించే దేవత బాల్. ఈ పేరు ఎవరికి పెట్టాడు? ఎవరితను? యోనాతాను కుమారుడు. బహుశా సౌలు రాజు పెట్టి ఉంటాడు. ఎంత దిగజారిపోయాడు చూడండి. తన కుమారుడైన యోనాతాను కుమారుడికి, అంటే రాజుగా ఉన్నాడు కదా సౌలు, రాజుగారు పెట్టుంటాడు ఆ పేరు. నాకు తెలిసి యోనాతాను అయితే పెట్టున్నాడు. యోనాతాను భక్తి కలిగిన వాడు. అతని జీవిత చరిత్రను మనం చదివితే సౌలు కుమారుడిగా ఉన్నప్పటికీ, సౌలు అన్యాయంగా ప్రవర్తిస్తున్నప్పటికీ, సౌలు ఎంతగా దుర్మార్గుడిగా మారిపోతున్నప్పటికీ యోనాతాను దేవునికి దగ్గరగా జీవించినట్లుగా మనం లేఖనాల్లో కనుగొంటాం, చూస్తాం. అయితే ఈ పేరు పెట్టబడినటువంటి మెఫీబోషెతు సౌలు వంశపు వాడు. ఇజ్రాయేలీలకి దావీదు గారు రాజు అయిపోయాడు. రాజు అయిన తర్వాత తను గతంలోనికి ఒక్కసారి తొంగి చూసుకున్నాడండి. అబ్బా, ఈ స్వభావం మనందరికీ ఉండాలి. గతాన్ని మర్చిపోకూడదు. చెప్పండి, అందరు చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఎప్పుడు మర్చిపోయే ప్రమాదం ఉంటుంది? గతాన్ని ఎప్పుడు మర్చిపోయే ప్రమాదం ఉంటుంది? సంపదలు కలిగినప్పుడు, పేరు కలిగినప్పుడు, ప్రఖ్యాతులు కలిగినప్పుడు, హోదా వచ్చినప్పుడు, పెద్ద ఉద్యోగం వచ్చినప్పుడు, అధికారం లభించినప్పుడు మనం గతాన్ని మర్చిపోయే ప్రమాదం అని ఉంటుంది. ఒక ఆమె అంట ఒక పట్టణంలో సంపన్నునికి భార్య అయిందంట. ఏదో పని మీద పల్లెటూరుకి వచ్చారు. చింతకాయని పట్టుకొని వావ్ వాట్ ఈస్ దిస్ అంటుందంట. వాళ్ళమ్మ చింత చెట్లు ఎక్కి చింత చిగురు కోసి అమ్మి పోషించింది వాళ్ళని. ఇప్పుడు పట్టణంలో మంచి ఇంట్లో సంపన్న కుటుంబంలోకి వెళ్ళిన తర్వాత చింతకాయని పట్టుకుని ఏమంటుంది? పక్కన ఉన్నాడు అంటాడంట, అమ్మ పుట్టిక తెలుసులే అమ్మో అని అన్నాడంట, మొత్తం చెప్పకుండా. అక్కడి నుంచి పుట్టుకొచ్చింది ఇది. అమ్మ పుట్టిక మేనమామ కెరుక అని. రైట్. అలాగే ఈ దావీదు ఇలా లేడు, రాజు అయిపోయాడు. రాజు అయిన తర్వాత గతంలోకి ఒక్కసారి తొంగి చూసుకున్నాడు. సౌలు అంత ఇబ్బంది పెడుతున్నప్పుడు, సౌలు కుట్ర పనినప్పుడు, తనను నాశనం చేయాలని చూస్తున్నప్పుడు, ఒక దేశపు రాజే ఒక అతి సామాన్యుడైనటువంటి వ్యక్తి మీద కుట్ర చేసి అతన్ని లేకుండా అంతం చేయాలని చూసినప్పుడు అతనికి సహకరించిన పరిస్థితులన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పుడు గుర్తొచ్చాడు యోనాతాను. మీరు గమనించండి, దావీదును చూసి మనం ఎంత నేర్చుకోవాలో చూడండి.
ఆ కుటుంబం నన్ను నాశనం చేయాలని చూసింది, ఆ కుటుంబం నన్ను లేకుండా చూడాలని చూసింది, ఆ కుటుంబం నేను ఈ భూమి మీద నివసించకుండా ఉండాలని ఎన్నో కుట్రలు పన్నింది. అయితే దావీదు ఒక్కసారి ఆ కుటుంబం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. యోనాతానును బట్టి సౌలు కుటుంబంలో నేను సహాయం చేయడానికి ఎవడైనా ఉన్నాడా? దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. దావీదు కోపం వచ్చింది, కష్టపడ్డాడు, నష్టపోయాడు, హింసింపబడ్డాడు, బాధింపబడ్డాడు, శ్రమపడ్డబడ్డాడు, ఎన్నో కుట్రలను జయించాడు. కుదురుకుంటున్న సమయంలో నేను బాగానే ఉన్నానని అనుకోకుండా దావీదు తన శత్రువు ఇంటిలో ఎవరన్నా సజీవంగా ఉన్నారా, అది కూడా యోనాతాను నాకు చాలా సహాయం చేశాడు, యోనాతాను నాకు సహాయం చేశాడు, యోనాతాను బట్టి నేను ఆ ఇంటిలో ఎవరినన్నా సహాయం చేయడానికి ఎవరన్నా మిగిలి ఉన్నారా అని అడిగితే వాకప్ చేస్తే ఒకడు మిగిలి ఉన్నాడంట. ఏం పేరు? మెఫీబోషెత్. మెఫీబోషెత్తును గురించి తెలుసుకోవడానికి సౌలు ఇంటి దాసుల దగ్గరికి వెళ్ళాడు. ఒక బోధకుడు చెప్పాడు, పిల్ల బాధ పిల్లదంట, తల్లి బాధ తల్లిది. పిల్ల బాధ ఏంటి? ఎట్టా కొట్టక అన్నం తినకుండా దాటేయాలని పిల్ల బాధ. తల్లి బాధ ఏంటి? ఎట్లా కొట్ట, అందుకని అదిగో సంతమామ అంటదంట, సంతమామని రావే రావే అంటదంట అని ఒక ముద్ద పెట్టి. అదే నా బాధ కూడా తల్లి బాధ. మీ బాధ ఏంటి? పిల్ల బాధ. ఎట్టా కొట్ట, అడి తిరిగి పలకరిద్దామా, ఇడి తిరిగి పలకరిద్దామా, గందరగోళం చేద్దామా? నా బాధ ఏంటి? సరి చేసుకొని ఒక ముద్ద పెడదామని. దేవునికి స్తోత్రం. దావీదు సౌలు తనని లేకుండా అంతం చేయాలనుకుని చూసిన కుటుంబానికి మేలు చేయడానికి పూనుకున్నాడు. రాజు అంటే సామాన్యమైన విషయం కాదు. నేను సీఎం గారిని కలిసా ఇటీవల. చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు అయిన 4 నెలలకో 6 నెలలకో వెళ్ళి సీఎం గారిని కలిసే అవకాశం దొరికింది నాకు. వెళ్ళా. సీఎం గారిని కలవడం అంటే మాటలు కాదు, ఆషామాషి కాదు. 3 చోట్ల తనిఖీ చేశారు మమ్మల్ని. ఆ తనిఖీలు కూడా ఎట్టా, గేట్ వేసేసి కింద నుంచి పైదాకా ఆ బజర్లో అంటారు కదా, ఆ వాటితో చెక్ చేసి మళ్ళీ తడిమి చూసి బ్యాగులు ఎత్తికి ఆ తర్వాత అలా 3 చోట్ల అయిన తర్వాత ఇంకా సీఎం గారి ఛాంబర్ దగ్గరికి వెళ్తామనగా అస్సలు జామర్లు, అసలు ఇక అత్యాధునికమైన జామర్లు, దానిలో మన బ్యాగులు వేసేస్తారు, మనల్ని ఇట్లా రుద్దేస్తారు. అంతా అయిన తర్వాత నేను అనుకున్నా అయిపోయిందిలే, అపాయింట్మెంట్ ఇచ్చారుగా, ఇక వెళ్ళి కలవడమే అనుకున్నా. మేము వెళ్ళి 4 గంటలకు వెళ్తే రాత్రి 8:30 అయింది. పాపం మేము వాళ్ళని పిలిచాం కదా అని ఆయన తాపికి కూర్చొని మాట్లాడుతున్నారు అనుకున్నారా? నా టైం అయిపోయిందని లేచి నిలబడితే మాకంటే ముందు ఒక 20 మంది ఉన్నారు. వాళ్ళందరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు, ఆయన నడుచుకుంటే ముందుకు వస్తానే ఉన్నాడు. అంటే ఇది ప్రజాస్వామ్యం. డెమోక్రసీలోనే సీఎం గారి అధికార హోదాలో ఆయనకి అంత భద్రత, అంత బలగం, అంత హోదా అలాంటివి ఉంటే ఒక సామాన్యుడు ఆయన్ని కలవడమే కష్టమైనప్పుడు రాజుగారి ఇంటిలో ఉండడం అంటే అసలు సామాన్యమైన విషయం కాదు. ఇంగ్లాండ్ దేశపు రాణి ఉంది కదా, ఎలిజబెత్ రాణి. ఎలిజబెత్ ఏనా ఆమె పేరు? అంటే ఆ రాణి గారిని, అంటే ఇప్పుడు ఎవరున్నా సరే ఇంగ్లాండ్ దేశపు రాజు ఎవరైనా రాణి ఎవరైనా వాళ్ళని కలవడానికి వెళ్ళామనుకో, మనకి ట్రైనింగ్ ఇస్తారంట. వాళ్ళు ఎలా నుంచోవాలి, ఎలా నమస్కారం పెట్టాలి, బొకే ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి, ఆమెతో మాట్లాడేటప్పుడు ఎలా సంబోధించాలి. ఎందుకు ఇదంతా? రాజుగారు కాబట్టి. చెప్పండి, రాణి గారు కాబట్టి. ఇప్పుడు దావీదు ఇల్లు అంటే సామాన్యమైన ఇల్లు కాదు, ఇది రాజుగారి ఇల్లు. ఆయన సింహాసనం చేపట్టాడు,
అధికారం ఆయన వశమైంది, రాజ్యమంతా ఆయన ఆధీనంలో ఉంది. ఈ సమయంలో శత్రువు జ్ఞాపకం వచ్చాడు, స్నేహితులు జ్ఞాపకం వచ్చాడు. దావీదును బట్టి, యోనాతాన్ని బట్టి సౌలు కుటుంబంలో నేను సహాయం చేయడానికి ఎవడన్నా ఉన్నాడా? వచ్చాడు సీబా. వచ్చి, ఉన్నాడు రాజా, వాడు కుంటివాడు. ఎలా ఏర్పడింది అతని కుంటితనం? 4వ అధ్యాయం 4వ వచనం. ఈడంట ఒక దావీదుకి వాళ్ళకి యుద్ధం జరుగుతున్నప్పుడు సౌలు కుటుంబం అంతా స్మాష్ అయిపోయిన సమయంలో ఈ 5 కుమారుడైనటువంటి మెఫీబోషెత్తును ఆ ప్రమాదం నుండి తప్పించడానికి, తన ప్రాణాలను కాపాడుకోవడానికి మెఫీబోషెత్తు దాది అంటే అమ్మమ్మో నాయనమ్మో అతన్ని ఎత్తుకొని పారిపోతున్న క్రమంలో జారి పడిపోయి కుంటివాడయ్యాడు. అది అతడు కుంటివాడైన క్రమం. కుంటివాడైన తర్వాత ఇప్పుడు దావీదు ఎంక్వైరీ చేశాడు, ఎవడన్నా ఉన్నాడా నేను సహాయం చేయడానికని. మెఫీబోషెత్ ఉన్నాడన్నాడు. మెఫీబోషెత్తుని పిలిచాడు. నువ్వు ఎక్కడే ఉండని అతనికి ఆహ్వానం పలికాడు. చూడండి 9వ వచనం నుంచి 9వ అధ్యాయంలోనికి రండి. ఇప్పుడు సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం. నేనున్నాను. నేను దావీదు ఏమంటున్నాడు? అందుకు దావీదు, నువ్వు భయపడ. అంటే దావీదు మెఫీబోషెత్తును పిలవగానే మెఫీబోషెత్ ఏం చేస్తున్నాడు? భయపడిపోతున్నాడు. దావీదు రాజు, తన ఇంటి వారేమో దావీదుకి చాలా హాని చేశారు. తన ఇంటి వారు తన కుటుంబం నుండి దావీదుకి చాలా హామ్ చేశారు. చాలా అన్యాయం జరిగింది. చాలా అంటే చాలా అన్యాయం జరిగింది. ఇటువంటి అన్యాయం చేయబడినటువంటి కుటుంబం, అన్యాయం పొందిన వాడు అన్యాయం చేసిన కుటుంబంలో మిగిలి ఉన్న వ్యక్తిని ఒకరిని పిలిచాడు. రాజు ముందు ఉన్నాడు మెఫీబోషెత్తు. మెఫీబోషెత్తు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నాడు. అయ్యా, నేను కుంటివాడిని, నేనేమి చేయలేను, నేను నీకు తిరిగి హాని కూడా చేయలేను, నేనున్నాను, నేను కుంటివాడిని అని చెప్పుకుంటుంటే దావీదు ఏమంటున్నాడు? నువ్వు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము. ఇక్కడ కొంచెంసేపు ఆగి మాట్లాడుకోవడం మంచిది. నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము. ఏమండి, పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవ్వరికి తెలియదండి. కాకి తెలుసా మీకు? కాకి తెలుసా? తెలుసు. చూసారా? చూడలేదు ఎప్పుడన్నా? చూశారు. నిన్న ఒక కథ చూసా. మా అమ్మాయితో పాటు అప్పుడప్పుడు నాకు టీవీ చూసే భాగ్యం దొరుకుద్ది. టీవీలో మా అమ్మాయి కథలు చూస్తుంటే నేను కూడా ఒక చెవేసి అటు ఆ కథ ఇంట్రెస్ట్ అనిపించి నేను కూడా చూసా. ఏంటి ఆ కథ అంటే, కాకి అనుకుంటుంది జింకను చూసి, అబ్బా భలే అందంగా ఉంటుంది, ఇటువంటి ఫ్రెండ్ నాకుంటేనా భలే ఉంటుంది అని అనుకుంది. తడవ చేయలా. వెంటనే జింక దగ్గరికి వచ్చేసి, జింక నువ్వు భలే అందంగా ఉన్నావు, మనం ఫ్రెండ్షిప్ చేద్దామా, మనం కలిసి ఆడుకుందామా, కలిసి కొంచెంసేపు మాట్లాడుకుందామా అని అడుగుద్ది. అప్పుడు జింక చెప్పుద్ది, ఛీ, నేను చూడు ఎంత అందంగా ఉన్నానో, నువ్వు చూడి ఎంత నల్లగా ఉన్నావు, నీ ముఖం మండ, నీకు నాకు స్నేహమా పా అని అంది. పాపం ముఖం మార్చుకొని కాకి పిల్లి స్నేహితురాలన్నమాట. పిల్లి దగ్గరికి వెళ్ళి చెప్పుద్ది, పిల్లి నేను జింక దగ్గరికి వెళ్ళానే. ఎందుకు వెళ్ళావు? స్నేహం చేద్దామని వెళ్ళా. అడిగా, ఏమంది? చీప్పో అంది. అహంకారులతో మనకెందుకు, అహంకారుల జోలికి వెళ్ళకూడదు, గర్విష్ఠుల జోలికి వెళ్ళకూడదు, మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా, మనం కలిసి ఉన్నాం, ఊరికో బాధ మర్చిపో అని అంది.
కొన్ని రోజుల తర్వాత జింకను వేటాడడానికి బాణం ఇలా లాగిపెట్టి ఒకడు వేటగాడు వచ్చి జింకకు గురి పెడతా ఉన్నాడు. పెడతా ఉన్న సమయంలో కాకి చూసింది. కాకి ఏం చేసిందో తెలుసా? నెత్తి మీద అక్కడ పొడిచింది. వేటగాడికి బాణం గురి తప్పింది. జింక ప్రాణాలు బయటపడి పారిపోయింది. మళ్ళీ కొన్ని రోజులు అయింది. కొన్ని రోజుల తర్వాత ఇంకొక అపాయం వచ్చింది జింకకే. ఆ అపాయం ఏంటి? తోడేలు వచ్చింది. తోడేలు అడుగులో అడుగు వేసుకుంటే మెల్లగా వస్తుంది. ఎక్కడికే? జింక దగ్గరికి. జింకను చూసి తోడేలు అనుకుంటుంది, అబ్బా బలి ఆహారం దొరికింది, వారానికి సరిపోద్దని లొట్టలు వేసుకుంటూ వస్తుంది. ఈ విషయం మళ్ళీ కాకి చూసింది. కాకి ఏం చేసిందో తెలుసా? తన ఫ్రెండ్స్ అందరిని పోగు చేసుకొని వచ్చి తోడేలు మీద ఒక్కసారి టపీమని పొడిసేసరికి కుయ్యో అంది. ఈ డిస్టర్బెన్స్కి మళ్ళీ జింక చూసింది, పిల్లి వచ్చింది. ఎక్కడికి? కాకి దగ్గరికి. కాకి నీకు 2 ప్రమాదాలు వచ్చాయి. ఈ 2 ప్రమాదాల్లో నిన్ను కాపాడింది ఎవరో తెలుసా? కాకి కాపాడింది. కాకి నిన్ను ఆ వేటగాడి ప్రమాదం నుంచి కాపాడింది. తోడేలు కబంధ హస్తాల నుండి నిన్ను రక్షించింది అని చెప్పగానే జింక ఏడ్చుకుంటూ కాకిని వెతుక్కుంటూ వెళ్ళి కాకితో స్నేహం చేస్తుంది. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు ఈ కథ చెప్పాను తెలుసా? యోనాతాను ఏం చేశాడా? తన కుటుంబం, తన తండ్రి రాజ్యాన్ని తన కుమారుడైన యోనాతానికి అప్పచెప్పాలని కుట్రలు పన్ని కుతంత్రాలు చేసి దావీదుని భూమి మీద లేకుండా చేయాలని ఒక హంతకుడిగా మారుతుంటే, తన తండ్రిని హంతకుడిగా మారకుండా, దావీదు చంపబడకుండా, దావీదుకి సమాచారాన్ని చేరవేసి అక్కడి నుండి తప్పించుకునేటట్టు చేసి తన తండ్రి ఆ అపాయంలో పడకుండా చేసినందుకు గాను యోనాతాను చేసిన మేలును బట్టి యోనాతాను యొక్క సంతానానికి ఇప్పుడు ఆ మేలు తిరిగి ఎత్తుక్కుంటూ వస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. అబ్బా, చప్పట్లు ఎంత బాగున్నాయో, అరిసెలు ఒత్తినట్టున్నాయి. కొట్టండి చప్పట్లు. ఇంతమంది ఒకేసారి చప్పట్లు కొడితే టాపు లేచిపోవాలి. అలా ఉండాలా. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. వెరీ గుడ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలో తెలుసా? మన పరిస్థితులు అన్నీ బాగానే ఉన్నాయిగా, మనం బాగానే ఉన్నాగా, ఎలా ఉన్నా పర్వాలేదు అని మనం చూస్తుండగా ఒక ముసలమ్మ పడిపోయింది, ఆ ముసలమ్మేగా అని మనం ఇడిదిరిగి నుంచోకూడదు. దేవుని గురించి ఏం చదివాం? న్యాయము తీర్చువాడు. చెప్పండి. నువ్వు చూసి తల తిప్పుకున్నావే, దానికి న్యాయం చేస్తాడు ఆయన. అపాయంలో ఉన్న వారిని చూసి మనం చేయగలిగిన సామర్థ్యం ఉండి, మనం సహాయం చేయగలిగిన స్థితిలో ఉండి, లేదా వారిని అపాయం నుండి తప్పించవలసిన స్థితిలో ఉండి మనం ఏమి ఎరగనట్టు ఉంటే దేవుడు న్యాయం తీరుస్తాడు. క్రైస్తవ్యం అని అంటే, మళ్ళీ చెప్తున్నాను, శ్రద్ధగా ప్రసంగం విని అమ్మయ్యా నేను చర్చికి వెళ్ళిపోయాను, చర్చిలో ప్రసంగం విని వచ్చేసాను, దీవించబడ్డాను అనేది కాదు. క్రైస్తవ్యం దేనికి సంబంధించిందంటే జీవితానికి సంబంధించింది. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 16 ఎన్నో అధ్యాయం అది? 2వ అధ్యాయము 14వ వచనం చదవండి, 13వ వచనం. 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. ధర్మశాస్త్రము వినువారు, అందరూ అండర్లైన్ చేసుకోవాలి ఈ మాట. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నదాన్ని అనుసరించి ప్రవర్తించువాడే నీతిమంతుడు. చాలు. ధర్మశాస్త్రం వినడం వల్ల ఎవడో నీతిమంతుడు ఎవడు? ధర్మశాస్త్రాన్ని విని దానిలో ఉన్న నీతిని గ్రహించి దాని ప్రకారం జీవించేవాడే నీతిమంతుడు. యోనాతాను నీతిమంతుడిగా జీవించాడు కాబట్టి ఒకగానొక కుమారుడు, తన కుమారుడు మిగిలిపోయి అచేతనంగా ఉన్న సమయంలో అతనికి రక్షకుడుగా ఆ దేశపు రాజు వచ్చి నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. మీ పిల్లల కొరకు మీరు నీతిమంతులుగా బ్రతుకుతూ ఉంటే మీ నీతి మీ పిల్లల మీదకి వస్తుంది. మీ నీతి మీ పిల్లల మీదకి వస్తుంది. ఒకవేళ వ్యతిరేకంగా ఉంటే, నీతికి వ్యతిరేకంగా ఉంటే
అది కూడా మన పిల్లల్ని ఆవరిస్తుంది. మైండ్ దిస్, గుర్తుంచుకోండి. ఎంత కష్టమైనా రావచ్చు, ఎంత శ్రమ అయినా రావచ్చు, ఎన్ని ఇబ్బందులైనా రావచ్చు, దేవుని కొరకు నీతిగా బ్రతికే వాళ్ళు ఏదో ఒక రోజున ఆ నీతిమంతుడైన దేవుడు, ఆ న్యాయాన్ని తీర్చే దేవుడు మన పక్షాన, మన బిడ్డల పక్షాన, మన సంతాన పక్షాన యాక్షన్లోకి దిగుతాడని నేను మీకు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి, ఈ యొక్క కుంటివాడైన ఆ రాజు భవనంలో కుంటివాడు ఉండడం అంటే ఆషామాషి కాదు. కుంటివాడు ఉండడం అంటే ఆషామాషి కాదు. రాజు ఆ ఇల్లు కానీ ఆ వాతావరణం అంతా ఎలా అలంకరిస్తారనుకుంటున్నారు? ఏ లోపము లేని దానికి అలంకరిస్తారు. మరి రాజు ఇంట్లో కుంటివాడిని తెచ్చిపెట్టుకోవడం అంటే రాజుగారు ఎంత ఎంత తన గతంలో జరిగిన దానికి కృతజ్ఞత కలిగి ఎంతగా ఆయన ప్రవర్తిస్తున్నాడు చూడండి. ఇటువంటి తరుణంలో దావీదుకి ఆపదొచ్చిందండి. దావీదుకి ఆపదొస్తే ఈ మెఫీబోషెతు కుట్రలో పాలి భాగస్థుడైపోయాడని చాడీలు చెప్తాడు ఈ సేబా వచ్చి. ఇప్పుడు చదవండి, సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 16వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు చూస్తే, నేను చదువుతాను, ఆగండి, అందరికి కనపడుద్ది. దావీదు కొండ శిఖరం అవతల కొంత దూరము వెళ్ళిన తర్వాత మెఫీబోషెతును సేవకుడైన సేబా గంతలు కట్టిన 2 గాడిదలను తీసుకుని వచ్చాను. 200 రొట్టెలను, 100 ద్రాక్ష గెలలను, 100 అంజూరపు అడలను, ద్రాక్షరసపు తిత్తి ఒకటి వాటి మీద వేసి ఉండెను. రాజు ఇవి ఎందుకు తెచ్చితివని సీబాను అడుగగా, సీబా గాడిదలు రాజు ఇంటి వారు ఎక్కుటకును, రొట్టెలు అంజురపు అడలను పనివారు తింటకును, ద్రాక్షరసము అరణ్యమందు అలసట నొంది వారు త్రాగుటకును తెచ్చితనగా, రాజు నీ యజమాని కుమారుడు ఎక్కడనున్నాడని అడిగాడు. అందుకు సీబా, చిత్తగించుము, ఈవేళ ఇజ్రాయేలీలు తన తండ్రి రాజ్యము తనకు తిరిగి ఇప్పింతురనుకొని అతడు యెరూషలేములో నిలిచి ఉన్నాడెనును. అందుకు రాజు మెఫీబోషెతునకు కలిగినదంతయు నీదే అని సీబాతో చెప్పగా, సీబా, నా ఏలినవాడా రాజా, నీ దృష్టి యందు నేను అనుగ్రహము పొందుదునుగాక, నేను నీకు నమస్కారము చేయు. ఏం జరిగిందో తెలుసా? దావీదు మీద తన కుమారుడైన అబ్షాలోము కుట్ర చేసి ఆ కుట్రలో భాగంగా పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. పారిపోయినప్పుడు సీబా రాజు దగ్గరికి వచ్చాడు. గాడిదల మీద ద్రాక్షారసము, అంజూరు పడలు, ఆహార పదార్థాలు, ద్రాక్షారసం ఇవన్నీ తీసుకొని వచ్చాడు. వివరం అడిగాడు, ఏంటి ఇదంతా? రాజా, నీకోసమే, నువ్వేమో గాడిదల మీద ప్రయాణం చేయడానికి, ఆహారం నీ పని వాళ్ళు తినడానికి అని చెప్పాడు. అప్పుడు రాజు అడిగాడు, ఏమని? నీ యజమానుడు ఎక్కడ? ఏమని చెప్పాడు సీబా? ఇటువంటి ఉపద్రవం వచ్చిందని, ఈ కష్టంలో తన పని తాను సాగించుకుందామని, ఇజ్రాయేల్ రాజ్యాన్ని మరలా చేజిక్కించుకుందామని కుట్ర చేయడానికి నీకు వ్యతిరేకంగా చేరిపోయాడు. వాస్తవంగా ఏం జరిగిందో తెలుసా? చూడండి, సమూయేలు 2వ గ్రంథంలోనే 19వ అధ్యాయము 24వ వచనం దగ్గర నుంచి చదవండి. నేనే చదవనా? ఇది చాలా ఉంది కాబట్టి చదివేది నేను చదువుతాను. చూడండి, మెఫీబోషెతు రాజును ఎదుర్కొంటకు వచ్చెను. రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుగు కొనకయు, గడ్డము కత్తిరించుకొనకయు, బట్టలు ఉతుకు కొనకయు ఉండెను. రాజును ఎదుర్కొనుటకై అతడు యెరూషలేమునకు రాగా, రాజు, మెఫీబోషెతు, నీవు నాతో కూడా రాకపోతివేమని అతనిని అడిగాను. అందుకు అతడు, నా ఏలినవాడా రాజా, నీ దాసుడనైన నేను కుంటివాడను గనుక గాడిదను మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోదునని నేను అనుకొనగా నా పనివాడు నన్ను మోసము చేశాను. దేవునికి స్తోత్రం. ఎందుకు మోసం చేసినందుక? చూసారా బలహీనుల్ని ఎలా వాడుకుంటారో, బలహీనుల్ని ఎలా నలిపేస్తారో. సేబా పనివాడు, తన యజమానుడు కుంటివాడైనందుకు గాను ఉపద్రవం వచ్చినప్పుడు దీన్ని క్యాష్గా
తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ఏం చేశాడు తెలుసా? కుట్ర ఆలోచన చెప్పింది మెఫీబోషెతు. మనం కూడా వెళ్దాం, గాడిదలు తీ, ఆహారాలు తీ, ఇదంతా కట్టు, సిద్ధం చేయి అని అనగానే మొత్తం బయలుదేరిన తర్వాత ప్రయాణం సాగిపోతున్న సమయంలో మెఫీబోషెతును ఒక్క తోపు తోసేశాడు. మెఫీబోషెతు కాళ్ళు, గాడిదలు వెళ్ళిపోతున్నాయి, గుర్రాలు వెళ్ళిపోతున్నాయి, తన వారు అందరూ వెళ్ళిపోయారు, మెఫీబోషెతు ఉండిపోయాడు. వీళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్ళిపోయారు? రాజు దగ్గరికి వెళ్ళిపోయారు. రాజు దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు? ఏమి ఎరగనట్టు మెఫీబోషెతు మీద చాడీలు చెప్పాడు. ఏమని చెప్తున్నాడు? రాజ్యం, సౌలు రాజ్యం వెళ్ళిపోయింది కదా, నీ చేతిలోకి వచ్చింది కదా, మళ్ళా ఇటువంటి పరిస్థితిలో రాజ్యాన్ని చేజిక్కించుకుందామని కుట్ర చేయడానికి, నీకు వ్యతిరేకంగా కుట్ర చేయడానికి అతడు తన పని మీద వెళ్ళిపోయాడు అని చెప్పాడు. దావీదు కోపం వచ్చి సేబాతో అన్నాడు, మెఫీబోషెతు కలిగిందంతా నీదే అని అన్నాడు. ఈ సేబా అనేవాడు దొంగ ఎత్తు ఎందుకేశాడు? ఆస్తి కొట్టేయడం కోసం. మెఫీబోషెతుని అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేద్దామని అనుకున్నాడు. రాజుకి శత్రువుని చేసాడు. కానీ వాస్తవంగా మెఫీబోషెతు ఎలా ఉన్నాడు? రాజు వెళ్ళిపోయిన దగ్గర నుంచి గడ్డం గీసుకోలేదంట, స్నానం చేయలేదంట. గడ్డం గీసుకోకపోవడానికి ఏంటంటే ఉదాహరణ, చింతలో ఉన్నాడు. స్నానం చేయకపోవడానికి అది అర్థం అంటే దుఃఖంతో ఉన్నాడని అర్థం. కాలు కడుక్కోలేదు. నా 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 యొక్క యజమానుడు, నా రాజు ఆపదలో ఉన్నాడు, ఇటువంటి సమయంలో నేను ఎలాగు అనేటువంటి ఒక చింతనలోనికి అతడు వెళ్ళిపోయాడు. కానీ సేబా వెళ్ళి ఏం చేశాడు తెలుసా? మెఫీబోషెతు మీద చాడీలు చెప్పాడు. ఇక్కడ కొంచెంసేపు ఆగి మనం ఆలోచించాలి. బలహీనుల పట్ల మనం కూడా ఏదన్నా బలహీనంగా ఉంటే, చదువు లేకపోయినా, మానసికంగా కృంగిపోయినా, లేదా ఏదో ఒక బలహీనతతో వాళ్ళు బాధపడతా ఉంటే వాళ్ళకి అండగా ఉండవలసిన ప్రజలు ఏం చేస్తున్నారంటే ఈ సేబాలాగా వాళ్ళని దోచుకోవడానికి తయారవుతున్నారు. అందుకే బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో వాళ్ళు ఏదో అన్యాయానికి గురై పిచ్చి వాళ్ళు అయిపోతే అటువంటి వారిని పట్టుకొని దగా చేస్తున్న వారు ఎంతోమంది ఈ రోజున. మనం ఎప్పుడు కూడా బలహీనుల పట్ల, అంగవైకల్యం గల వారి పట్ల, కృంగిన వారి పట్ల మనం కన్సర్న్ కలిగి ఉండాలి. వారిని బలపరిచే వారిగా ఉండాలి. వారిని దగా చేయకూడదు, వారికి కుట్ర చేయకూడదు. వారి కుట్రలో, వారికి వ్యతిరేకంగా జరిగే కుట్రలో మనం పాలి భాగస్తులం అవ్వకూడదు. ఇక్కడ విద్యార్థులు ఉన్నారు చాలామంది. మీ క్లాస్లో ఎవరన్నా అంగవైకల్యం కలిగిన వాళ్ళు ఉన్నారనుకో, ఏం చేస్తారు క్లాసులో అందరూ? తొక్కుతారు, ఏడిపిస్తారు, కుంటోడ అంటారు, గుడ్డోడ అంటారు. కానీ క్రైస్తవ విశ్వాసం కలిగి, క్రైస్తవునిగా సండే స్కూల్కి వస్తూ, సండే స్కూల్లో ఎదుగుతూ, చర్చిలో పాలు పంపులు పొందుతూ, క్రైస్తవ కుటుంబంలో ఉన్న మీరందరూ ఏం చేయాలి? వాళ్ళకి ఏం చేయాలి? అండగా ఉండాలి. చెప్పండి. అవసరమైతే వాళ్ళ బ్యాగ్ పట్టుకోవాలి, అవసరమైతే వాళ్ళ సైకిల్ని నెట్టాలి, సపోర్ట్ చేయాలి ఏదో రకంగా. దీనికి బహుమానం ఎక్కడి నుండి వస్తుంది? దేవుడు కోరుకుంటున్నాడు అది. విధవరాల పక్షాన ఏముండాలి? మనం వ్యాజ్యం ఆడాలి. విధవరాల పక్షాన వ్యాజ్యం ఆడాలి. పక్షాన అంటే అన్యాయంగా కాదు, న్యాయం పక్షంగా. మనం ఏం చేస్తాం? అమ్మో విధవరాలు తప్పుకోండి. ఆమె పట్ల మనం అటువంటి వైఖరి చూస్తే ఎవరు న్యాయం తీరుస్తారు? దేవుడి న్యాయం తీరుస్తాడు. మనం దేవుని సంతోష పెట్టాలా, మనుషులను సంతోష పెట్టాలా? గట్టిగా చెప్పండి, బల్ల గుద్ది చెప్పండి గట్టిగా. దేవుణ్ణి సంతోష పెట్టాలి. ఈ వైఖరి మనం కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను త్వరగా ముగించేస్తున్నా. ఇంకా 2 పాఠాలు చదువుకున్నాం కదా మనం. అపోస్తుల కార్యాలలోనికి వెళ్తే, అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయంలో వెళ్తే, పాత నిబంధనలోనే కాదు నూతన నిబంధనలు కూడా దేవాది దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా
మానవుల పాపాలను కడిగి సంఘంగా ఆయన సమకూర్చుకుంటున్న ఈ సంఘంలో బలహీనుడైన వాడు ఒకడు ఉన్నప్పుడు ఆ బలహీనుడైన వాడి పట్ల ఆయన కనపరిచిన ఆ ప్రేమను మనం చూస్తాం పేతురు ద్వారా. చూడండి 9వ అధ్యాయము. ఆ ఆ 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన అయినయా అను ఒక మనుషుని చూచి పేతురు, అయినయా యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు. దేవునికి స్తోత్రం. దీనుల పక్షాన ఎప్పుడు దేవుడు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడండి. పేతురు వెళ్ళి మాట చెప్తున్నాడు, నిన్ను దేవుడు స్వస్థపరుస్తున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచాడు. మనం కూడా దేవుని పక్షాన పేతురు చెప్పినట్లుగా మనం కూడా చెప్పడమే, దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నీ కార్యం సఫలం చేస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు అని ఎవరైతే ఇలా కృంగిన దిగజారిన పరిస్థితిలో ఉన్నారో వారికి అండగా ఉండి దేవుని పక్షాన ఒక మాట చెప్పి మనం చేయగలిగిన సహాయం వారికి చేసినట్లయితే దేవుడు మనల్ని చూసి సంతోషిస్తాడు. ఈ సంఘం, ఈ సమాజం అంగవైకల్యంతో ఉన్నప్పటికీ వారు మనతో పాటు సంతోషిస్తారు, దేవుణ్ణి మహిమపరుస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. దేవుడు మనల్ని మన ఇళ్లలో ఉన్నాం, వయసు అయిపోయి ముసలోళ్ళుగా ఉన్నవారిని, లేదా మానసికంగా కృంగిన వారిని, దుఃఖంతో ఉన్నవారిని వాళ్ళని బలపరచడానికి దేవాది దేవుడు మనలందరినీ వాడుకొనుగాక. ఆమేన్.